సో రాజు గారు ఇప్పుడు బాదం బర్ఫీ. అవునండి. సో ఇది ఎలా బర్ఫీ అంటే మనం స్టోర్ చేసుకునేదా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేసే విధంగా? 2-3 రోజులు ఉంటుందండి. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సో కొంచెం పాలు కూడా దీంట్లో మనం యాడ్ చేస్తాం. సో మంచి హెల్దీ కూడా రిచ్ వన్. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటే మనం స్వీట్ షాప్ లోనే తెచ్చుకుంటాం బాదం, మనం చేసుకుంటామా లేదనే కొంచెం డౌట్ కూడా ఉంటుంది. సో చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు. అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. నేను హ్యాపీగా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బాదం బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు తీసిన బాదం పప్పు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఏంటంటే కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు మనం బాదం నానబెట్టేసుకొని పైన పొట్టు తీసేసాలి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో కొద్దిగా పాలండి. సో మరి ఎక్కువ లూజ్ పేస్ట్ లా కూడా అవ్వకూడదేమో కదా ఇది? లేదండి. సో అలా చేస్తే మనకు ఇక్కడ ప్రాసెస్ లో ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఎలాగో కొంచెం మనకి పేస్ట్ బరగ్గానే ఉంటుందేమో కదా రాజు గారు? కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది. మనం తినేటప్పుడు కొంచెం ఆ పలుకులుగా తగులుతూ ఉంటుంది కదా. అవును, బాగుంటుంది. సో మీరు అది పేస్ట్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టొమాటో సాస్ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా వంట సోడా కూడా ఆ సాస్లో కలిపినట్లయితే సాస్కి మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? పేస్ట్ రెడీ అండి. ఓకే. సో ఇప్పుడు మనం పాకం పెట్టుకోవాలి. ఓకే. పంచదార, మనకి ఇక్కడ పంచదార కరిగితే సరిపోతుందండి. సో అప్పుడు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి మనము దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవటమేనా? ఎస్. ఓకే. సో ఇలా సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎస్. సో మనం రెడీ చేసుకున్న పేస్ట్ సో బేసిక్గా ఇలాంటి వాటికి మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువే పడతాయి కానీ కొంచెం ప్రాసెస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునండి, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది కొంచెం మనకి దగ్గరికి రావాలి. సో దగ్గరికి వస్తే అప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం అలా కలుపుతూ ఉండాలేమో కదా. అవునండి, కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి కొంచెం మెల్లిగా దగ్గరకు వస్తుంది. అవునవును, అంటే తడి అంతా పోయినట్టు అనిపిస్తుంది. అంటే మనం దీంట్లో నానబెట్టేప్పుడు కూడా నీళ్ళలో నానబెడతాం కదా, కొంచెం ఆ తేమ ఉంటుంది. సో కొంచెం పాలు కూడా వేసాం. సో కొంచెం అవి ఆవిరిగా అయిపోతే మనకు ఇది దగ్గర పట్టేస్తుంది, మెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది. సో కొంచెం మనకు ముద్దలా వచ్చేస్తుందండి. ఓకే. కొంచెం గ్రీజింగ్ చేసేస్తారా? పెద్ద ప్లేట్ చేయాలా? పెద్ద ప్లేట్లో చేసి చక్కగా నెయ్యి తీసుకొని ఇలా పళ్ళానికి రాసేసుకోవటం. ఓకే. సో వచ్చేసిందండి. తీసేసుకుందామా? కొంచెం ఆ కలర్ కూడా లైట్ కొంచెం టర్న్ అయింది. యా. ఓకే. సో కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిద్దామండి. ఓకే. సో కొంచెం చల్లారితే మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అది కొంచెం చల్లారితే మనం బయటకు తీసేసుకోవచ్చు. సో అలా కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో క్యారెట్ అలాగే టర్నిప్ తీసుకున్నానండి. ఓకే. ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇది బేస్ ఇచ్చేసి సో అవి స్లైసెస్ లా చేసి దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. స్లిట్స్. థర్డ్ రో
మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఓకే. సో ఇప్పుడు వీటిని మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఇలా పైనుండి ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, బట్ లుక్ బాగుంటుంది. ఓకే, నైస్. ఓకే, సో ఫ్లవర్ రెడీ అండి. సో బర్ఫీ చూద్దామా? ఓకే. ఓకే ఓకే. సో మనం తక్కువ టైం పెట్టాం కాబట్టి ఇంకా కొంచెం అంత ఫాస్ట్గా గట్టిపడదేమో కదా. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం పీసెస్ ఘాట్లు పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత పీసెస్లా తీసేసుకోవాలి. ఓకే, సో ముందు ఇలా కట్ చేసేసి పెట్టుకొని ఇంకొంచెం చల్లారిన తర్వాత మనం ఈజీగా అలా తీస్తే నైఫ్తో కానీ దేంతోనైనా మనకి ఈజీగా వచ్చేస్తే అప్పుడు మనము స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బాదాం బర్ఫీ రెడీ రెడీ అండి. ఓకే అండి, మరి బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం బర్ఫీ తయారు చేసే విధానం: ముందుగా బాదం పప్పులో కొద్దిగా పాలు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బాదం పేస్ట్, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం బర్ఫీ రెడీ.